అమ్మాయి ఈరోజు ఏం కథ చెప్తావు? ఈరోజు తిమ్మయ్య రత్తయ్య అనే కథ చెప్పుకుందామా? ఒకసారి తెనాలి రామకృష్ణ అంట కృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో కవిగా చేరడానికని వెళ్ళబోతూ ఉంటాడు. అందులో ఫస్ట్ గేట్ దగ్గర రత్తయ్య అనే ఒక కాపలా కాసే అతను ఉంటాడు. అతను ఆపేస్తాడు తెనాలి రామకృష్ణని. ఎందుకు నన్ను ఆపుతున్నారు అని ఈయన ప్రశ్నిస్తాడనమాట. లేదు వెళ్ళకూడదు, ఎవరంటే వాళ్ళు రాజు దగ్గరికి అని ఆపేస్తాడు. లేదు లేదు అని బతిలాడే కొద్దీ ఆ రత్తయ్య లంచం అడుగుతాడు. లంచం అంటే ఆయన దగ్గర ఏమన్నా డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఇస్తేనే లోపలికి పంపిస్తా అంటాడు. ఇప్పుడు తెనాలి రామకృష్ణ రిక్వెస్ట్గా అడుగుతాడు, నా దగ్గర ఏమీ లేవు, నేను లోపలికి వెళ్ళి ఆయన కొలువులో ఏదైనా మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను, ఆయన ఇచ్చే కానుకల్లో మీకు సగం ఇస్తాను అంటాడు. సరే అంటే పంపిస్తాడు. తర్వాత ఇంకొక గేట్ ఉంటుంది, సెకండ్ గేట్. అక్కడ తిమ్మయ్య అనే ఒక అతను ఉంటాడు. అతను కూడా ఆపేస్తాడు, సేమ్ లంచం అడుగుతాడు. అప్పుడు కూడా సేమ్ స్టోరీ చెప్తాడు తెనాలి రామకృష్ణ. అలా చెప్పేసరికి లోపలికి పంపిస్తాడు. ఫైనలీ రాజు దగ్గర మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఎలా అంటే ఒక ఫన్నీగా ఉండే కవిత చెప్తాడనమాట. ఆ ఫన్నీగా ఉండే కవిత రాజు ఇంప్రెస్ అయ్యి మీకేం కానుకలు కావాలో కోరుకోండి తెనాలి అంటారు. నాకు 100 కొరడా దెబ్బలు కావాలి అంటారు. కొరడా దెబ్బలా? ఎవరైనా కానుకలు కోరుకోమంటే బంగారము డబ్బు కోరుకుంటారు, నువ్వేంటి ఇలా అడుగుతున్నావంటే, లేదు నాకు 100 కొరడా దెబ్బలే కావాలి, అందులో 50 మొదటి గేటు దగ్గర ఉండే రత్తయ్యకి, మిగతా 50 కొరడా దెబ్బలు రెండో గేటు దగ్గర ఉండే తిమ్మయ్యకి అంటాడు. అప్పుడు రాజుకి విషయం అర్థమవుతుంది. ఓహో, వీళ్ళేదో లంచం అడిగారు, వీళ్ళకి బుద్ధి చెప్పడానికే తెనాలి రామకృష్ణ తెలివిగా చేశాడు అంటాడు. ఆయన తెలివితేటలకి మెచ్చుకొని రాజు తెనాలి రామకృష్ణకేమో మంచి మంచి కానుకలు ఇస్తాడు, ఈ తిమ్మయ్యకి రత్తయ్యకేమో కొరడా దెబ్బలు ఇస్తాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుదాం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్.